గట్ల దిగులుగా కూర్చున్నావు? నేను అలిగినలేవే, ఆడియన్స్ మీద నాకు మస్తు చిరాగ్గుంది. ఎందుకే మమ్మీ? నేను మాట్లాడేది గుడ్లప్పగించుకొని చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు. నాకు మస్తు బాధ అవుతుంది. ఉండగలనా ఏడుపు ముఖముతో ఉండగలనా? గట్లనా? నువ్వు వాస్తవాలు చెప్తున్నావు గాని నవ్వు రావట్లేదు కదా, గందుకే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేనట్టున్నారు. ట్రై చేయి మళ్ళా. గంతేనంటవాయే? కరెక్టే. అయినా సబ్స్క్రైబర్స్ మీద కోప్పడుడేంది? వాళ్ళకి నచ్చినట్టు మనం చేయాలా గాని. ఇప్పటి నుంచి చూడు ఎట్లుంటదో. హాయ్ ఫ్రెండ్స్, నేను అంబర్పేట ఆంటీని మళ్ళా మీ ముందుకు వచ్చిన. గట్ల స్పోర్టివ్ గా తీసుకోవాలి. గట్లనే ఇవాళ నా కామెంట్స్ కేసీఆర్ కాకా మీద అన్నట్టు. నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా చాలు. అసలు మా కాక అంటే ఏషంటోడు అనుకుంటున్నావు? జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి. గట్లాంటి మనిషి ఎన్నికల్లో ఓడిన తర్వాత మోహన్ సాటేసి గమ్మున ప్రగతి భవన్ నుంచి మూటాముల్లే సర్దుకొని ఫామ్ హౌస్ కి పోయినవులే. ఎందుకంటే ఆడాడ నాకు మోసమైంది. 4 గంటల దాకా పని చేసుకున్నారు, తర్వాత నమస్కారం అన్నారు. తెలంగాణ ఆచరించేది దేశం మొత్తం అనుసరిస్తుంది అని ఎలక్షన్ల ముందు పెద్ద పెద్ద ఫిక్సీలు పెట్టుకొని డబ్బా కొట్టుకునే కదా. చాలా దుర్మార్గమైన కామెంట్ అండి, అని తలా తోకలేని కామెంట్. ఏం కామెంట్ అండి అది? మస్తు గిన్నాం పో. నీకెందుకే నీ కమెంట్స్ గానా ఆ పార్టీ వాళ్ళు ఇన్నరే అనుకో, నీ పని. అమ్మ తోడు, నేనస్సలు భయపడా. ఏం ఛానల్? ఓడినాక గిట్లుంటదా పద్ధతి? మీడియా ముందుకొచ్చి మన తెలంగాణ ప్రజలతో ఏమన్నా మాట్లాడిండా? ఏం మాట్లాడాలా? ఐబొమ్మలో సినిమాలు చూడొద్దని చెప్పాలా? నీ తెలివికి నా చెప్పు. ఎన్నికల్లో ఓడిపోగానే కనీసం ప్రెస్ మీట్ పెట్టి, ఇగో ఈ ఓటమిని గౌరవిస్తున్నా, 10 ఏళ్లు నన్ను సీఎంగా ఆదరించిండ్రు, మీ అందరికి థ్యాంక్స్ చెప్తున్నా, అపోజిషన్ లో ఉండి కూడా మీ మంచి చెడుల కోసం పోరాడతా అని చెప్పాలనా వద్దా? చెప్పు. అది కూడా కరెక్టేలే. అంబర్పేట ఆంటీతో గట్లుంటది మరి. జల్దీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోరి, గంట సింబల్ ఆన్ లో పెట్టుకురి. మా కమెంట్ల మీద మీకేమనిపించిందో కింద కమెంట్ చేయరి. ఉంటా మరి, బాయ్.